బ్యాగ్ కట్టుకున్నా ఎక్కడికి వెళ్తున్నావు? పైకా? ఎందుకు? అదే ఎందుకు పైకి? బట్టలు బట్టలు ఆరేద్దాకి వెళ్దామా? సరే పద అయితే, వాషింగ్ మిషన్ లో తీద్దాం పద. చెప్పులా నీయా? ఏమో ఎక్కడ పెట్టుకున్నావా? బయట లేవు మరి, అక్కడ ఉన్నట్టునే వెనకాల. చెప్పులు ఎందుకు చల్ల వేడిగా లేదు కదా, పర్లేదు ఇప్పుడు చెప్పులు వేసుకెళ్ళపోయినా. దా ముందు బట్టలు ఎక్కకూడదు, ఇంకా బట్టలు అట్టుకుదాం కదా. కింద పడిపోతున్నా సరిగా తీయి. పట్టుకెళ్ళేసేసిరా, అక్కడ వేసిరా, కుర్చీలు వేసి వచ్చేసి, కుర్చీలు వేసి. దా వచ్చి. సిగ్గేసేస్తుంది నీకు, సిగ్గులు. కచ్చిఫ్తి కచ్చిఫ్తి తీ, కచ్చిఫ్తి సరిగేసుకో, రాంగ్ వేసుకుంటున్నాం. హాయ్ హలో, ఆఫ్టర్నూన్ రిషి నేను బైక్కి బట్టలు ఆరేయడానికి వెళ్ళాము. ఒకసారి అవి తడిసిపోతాయని తీసేయడానికి అని చెప్పి మళ్ళీ వచ్చామన్నమాట. ఆయన కిందకి వెళ్తున్నాడు, నేను ఒకసారి గార్డెన్ చూపిస్తున్నాను. ఒకప్పుడు కూరగాయల మొక్కలతో ఫ్రూట్స్ మొక్కలతో కలకలాడుతూ ఉండేది నా గార్డెన్, ఇలా అయిపోయింది. దాని వంక నేను బాధగా చూడాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పటికీ మొత్తం నా గార్డెన్ అంతా రికవర్ అవుతుందో తెలియదు. ఏయో ఒక 4-5 మొక్కలు మిగిలినాయి అంతే. అవన్నీ మొక్కల్లో చాలా మొక్కలు చనిపోయినాయి. నాకు హెల్త్ బాగోక జాన్లో నాకు కాల్ ఫ్రాక్చర్ అవడంతో నా గార్డెన్ అంతా ఇలా అయిపోయింది అనమాట. సగం పనులతో ఆగిపోయింది. చాలా మొక్కలు కుండీలు ఖాళీ చేసేసి ఇలా బోర్లించేశారు మా వాళ్ళు. అలా మట్టి కింద ఉంటే వాటర్ స్టాగ్ అయిపోతుంది అనేసి. ఇది మా ఏరియా చుట్టుపక్కల అంతా. ఒక 2 మొక్కలు మిగిలినాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ ములగ మొక్క ఒకటి, ఇంకొకటి పెద్దది బాగా, అది ఎక్కువ కాయలు కాస్తుంది. ట్రిప్కి వచ్చి ఒక 100-150 కాయల దాకా కాస్తుంది ఈ చెట్టు. దయలుబచ్చరా రిషి వెళ్ళిపోతున్నాను కిందకి నేను. ఇంకా అలోవేరా, నల్లేరు కాడ ఉన్నాయి. ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి అన్నమాట. మా రిషి కిందకి వెళ్ళిపోతున్నాడు, స్టార్ట్ అయ్యాడు పదా. డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఒకటి కూడా ఉంది. దానికైతే వాటర్ వేయకపోయినా సరే చాలా బాగా బతికిందనమాట. అది మెట్లు దిగుతుంటే కింద ఉంటుందన్నమాట. సీతాఫలం చెట్టు మొత్తం చాలా పెద్దది మాది. రిషి అయితే కిందకు వచ్చేసాడు. మళ్ళీ ఆఫ్టర్నూన్ పైకి వెళ్తున్నాం అనమాట బెడ్షీట్స్ ఆరేయడానికి. వీడు అసలు ఎవరు చెప్పిన మాట వినడు. వాడు చేయాలనుకుంటాడు. నేనేం చేస్తే అది వాడు చేసేయాలి. పదా సరే పదా, చెప్పులేం అవసరం లేదు పదా. నేను చూసి పదా. పద డాడీ. డాడీ ఎందుకు పద పదా, ఎక్కాలి ఫాస్ట్గా. పదా పద. ఏమో మరి, పేపర్ ఏదో వేసేసి, కాటన్ దూది. పద రేపు తుడుద్దామే మెట్లు.
అమ్మా నువ్వు ఆరేస్తావు కదా, నేను ఆరేయకూడదు కదా, అన్నీ నువ్వే చెయ్యాలి. ఇలాగరా, అక్కడ మట్టి ఉంది కదా, ఇలా వచ్చి ఎక్కడది, ఇక్కడ ఆరే తీయి, ఆరేద్దాం పైన. ఇక్కడ తీయి, ఇక్కడ తీయి మధ్యలో, అక్కడ మట్టి ఉంది కదా చివర, ఇక్కడ తీయి డాడీ, ఇక్కడ తీ, బయట తీ, మస్ట్ తీయి. తీనా, నేను తీనా, వద్దా, నేను తీస్తానే, కాకి ఇలాగి నేను తీస్తాను, ఏది నేను తీస్తానే, ఏది నేను తీస్తానే, కాలు పడుతుంది బకెట్, అలా రాదు అది, ఏది నేను తీస్తాను, ఏది ఏది నేను ఆరేస్తాను. అది పెద్దది, నువ్వు ఆరేయలేవు. ఇంకో నువ్వు మొక్కలు వీడది మొక్కలు వీడది నువ్వు పట్టుకో, పడిపోద్ది, కింద పడిపోద్ది, మొక్కలు వీడది అన్ని, మన మొక్కలని వీడది అమ్మా, ఇచ్చి కొడతాను ఇంకా. ఇక చూడు మన మొక్కలు, చూడు ఇక్కడ చూడు, మనం కింద మట్టి వేస్తాం కదా, మట్టికి ఎలాగొస్తుంది చూడు, అయ్యి బాబోయ్, చూడు ఇంక మూడు కొత్త మొక్కలు వచ్చినాయి మనకి, పట్టుకో, వీడది అన్ని, తీసేయమ్మా, తీసి కిందటి బకెట్, కిందటి ఆరేద్దు కనుక ఎత్తుకుంటాం దా, నేను ఎత్తుకుంటాను, నువ్వు ఆరే 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 అలా కాదు, ఆరే పట్టుకో, నువ్వు చూడు అలాగా